డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని బొమ్మకల్ గ్రామంలో నేడు నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వేదికపైన ఆశీనులైనటువంటి రాజకీయ ప్రముఖులు పెద్దలు కురుమల శ్రీనివాస్ గారు మరి వారి సహచర మిత్రులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పోలీస్ సిబ్బంది, మరి అధికారులు, అనధికారులు, గ్రామ పూర ప్రముఖులు, ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర సంఘ పక్షాన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మనం ప్రతి సంవత్సరం మన ఇంట్లో మన పిల్లల బర్త్డే అయితే ఏ విధంగా బ్రహ్మాండంగా జరుపుకుంటామో అంతకు 10 రెట్లు ఉత్సాహంగా మరి మన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే ఆ మహనీయులు ఎంత గొప్పవారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మరి అలాంటి మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మరి వారి యొక్క అడుగుజాడలలో వారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మన భారతదేశం ముందుకెళ్తుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కొందరివాడు కాదు, అందరివాడు. ప్రతి ఒక్కరం కూడా అతని అడుగుజాడలలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా అందుకోసం వారిని ఒకసారి స్మరణ చేసుకోవడానికి ఈ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. ఇంతటి ఘనత మరి ఇంకా ఏ రాజకీయ నాయకునికి కానీ ఏ మహనీయునికి కానీ లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా వారు ఒక అణగారిన కులంలో పుట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో అనేకమైనటువంటి డాక్టరేట్లు, డిగ్రీలు పొందినటువంటి ఏకైక వ్యక్తి మన భారత జాతి ముద్దు బిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అంత పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఉంటే భావి తరాలు ముందుకెళ్తాయి అనేటువంటి ఒక ముందు చూపుతో ఆ రోజు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా మరి ఎంతో కష్టపడి మన యొక్క హక్కులేంటి, మన యొక్క బాధ్యతలు ఏంటి అనేటువంటి దాన్ని రూపొందించుకొని ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా మరి వారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్తున్నామంటే అతను ఎంత ముందు చూపుతోటి ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారో అంత గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఇంకా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, కానీ చెందాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. మరి దానికి నేటి బాలలు మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనలో అందరం మమేకమై ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు మన రాజ్యాంగం ఇంకా
ఈ సూర్యచంద్రుల ఉన్నంత కాలం మన రాజ్యాంగం ఇదే విధంగా ముందుకెళ్తుంది. మనందరం కూడా కంకణబద్ధులమై వారి అడుగుజాడలలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.